ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? ఈరోజు సండే కదా, మీకందరికీ హ్యాపీ సండే. యేసుక్రీస్తు ప్రభువుని ఇంకా మీ సొంత రక్షకునిగా స్వీకరించకుండా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువు నా పాపాల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే పరలోకము, నిత్య జీవము మనకు కలుగుతుంది. మీలో ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా స్వీకరించకుండా ఉంటే ఇదే రక్షణ దినము. ఆయన్ని మీ సొంత రక్షకునిగా స్వీకరించండి. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చదువుకుందాము. మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము నేను చదువుతున్నాను. గమనించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేతును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యము నజరేడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా మనతో చెప్పుచున్నాడు. ఈ భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత ఆయన సేవ చేస్తున్నప్పుడు ఈ మాట అనుచున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటున్నాడు. ఇక ఉదయకాల సమయంలో ఏ భారముతో ఉన్నావో, ఏ ప్రయాసముతో ఉన్నావో, నీ యొక్క జీవితంలో ఏ భారముతో నలిగిపోతున్నావో, ఈ కష్టాలు నేను భరించలేను, ఈ భారము నేను మోయలేకున్నాను, ఈ ప్రయాసం నేను ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాసము వ్యర్థమవుతుంది అని అనుకుంటున్నావా? కానీ దేవుడు చెప్పుచున్నాడు, నా యొద్దకు రండి అని అంటున్నాడు. నీ జీవితంలో ఏ భారముతో నీవు ఉన్నావో, వ్యాధి అనే భారమా, శాపం అనే భారమా, రోగం అనే భారమా, పాపం అనే భారమా, ఆర్థిక అనే భారమా, కుటుంబ భారమా, తాగుడు వ్యసనాలకు బానిసమైపోయినటువంటి ఆ భారముతో నువ్వు నలిగిపోతున్నావా? సాతాను బంధకాలతో నలిగిపోతున్నావా? అయితే దేవుడు ఇక ఉదయకాల సమయంలో సెలవిచ్చుచున్నాడు. ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. ప్రభువా, వాక్యంలో ఈ యొక్క వాగ్దానం ఉంది. ఈ వాగ్దానము నా కుటుంబం ఎడల, నా బిడ్డల ఎడల, నా జీవితంలో జరిగించు. నీ శాంతి సమాధానము నాకు కలగచేయ్యా, నీ యొక్క విశ్రాంతిని నాకు కలగచేయ్యా అని ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు నీ కుటుంబంలో ఉన్న ప్రతి బంధకం నుంచి విడుదల చేసి, నీలో ఉన్నటువంటి ప్రతి పాపం నుంచి దేవుడు విడుదల చేసి ఆయన యొక్క శాంతిని నీకు కలగచేయనై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన, సర్వశక్తిమంతుడా, నీ కొందనాలు. ఇక ఉదయకాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి ప్రార్థన చేస్తున్నానయా. దేవా, ఇక వాగ్దానము ద్వారా మీరు మాతో మాట్లాడారయ్యా. ప్రయాసపడి భారము మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తానని మీరు సెలవిచ్చుచున్నాడు. ఆయా మీ యొక్క బిడ్డలు నా తండ్రి ఏ ప్రయాసముతో ప్రయాసపడుచున్నారో, ఏ భారముతో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ యొక్క శాపంలో ఉన్నారో, పాపంలో ఉన్నారో మా ప్రభా, విశ్రాంతి లేకుండా వారి కుటుంబంలోనూ ఆయా సమాధానము, సంతోషము లేకుండా ఉన్నారు. యేసు నామములో నా తండ్రి, నజరేడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఆయా ప్రతి భారము నుంచి విడుదల దయచేయమని అడుగుచున్నాను. ప్రతి పాపము నుంచి విడుదల, ప్రతి శాపము నుంచి విడుదల దయచేయండి. ఆయా వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి పిల్లల విషయంలో శాంతి సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నానయా. నీ ప్రియ బిడ్డలకి విశ్రాంతిని మీరు కలగచేయమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నానయా. దేవా, మీ కొందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాగ్దానము మేము ఎత్తిపట్టి ప్రార్థన చేయిచుండగా నా తండ్రి, ఆయా ప్రతి కుటుంబంలో అసమాధానమును కలగ చేయుచున్న సాతానుతో నేను మాట్లాడుచున్నాను. నజరైనటువంటి యేసుక్రీస్తు నామములో సాతానా, కుటుంబాల నుంచి మా ప్రియ బిడ్డలను కుటుంబాల నుంచి వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపన చేస్తున్నాను. ఆయా తాగుడనే బంధకము చేత బంధింపబడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. శాపము, పాపము, రోగము, ఆయా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. వారికి విడుదల, స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సమాధానమును మీరు దయచేయమని అడుగుచున్నాను. ఆయా యొక్క ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. కుటుంబం అనే భారముతో ఉన్నారో ఆ కుటుంబం భారము నుంచి వారి కుటుంబంలో ఆయా ఏ భారముతో ఉన్నారో, ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ ఇరుకుల్లో ఉన్నారో, ఏ గాయముతో ఉన్నారో, ఏ తండ్రి ఏ బాధతో కృంగిపోతున్నారో,
నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నీ ప్రియ బిడ్డలకి శాంతి సమాధానమును విశ్రాంతిని కలగ చేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు అయా. వివాహము కాని వారికి చక్కటి వివాహాన్ని మీరు దయచేయమని అడుగుచున్నాను. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలమును దయచేయమని అడుగుచున్నాను. యవనస్తులు వారి జీవితంలో సెటిల్మెంట్ లేదని బాధపడుచున్న వారి కోసం నాన్న ప్రార్థన చేయుచున్నాను అయా. వారికి మంచి భవిష్యత్తును దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. వ్యాధి బాధ రోగము రుగ్మతతో ఉన్నటువంటి ప్రతి ఒక్క బంధకము నుంచి యేసు నామములో వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను అయా. స్తోత్రం నాయన. దేవా, మనసు గాయపడినటువంటి వారిని ఆయా మనసులో కృంగుబాటుతనముతో ఉన్నటువంటి వారిని కోసము ప్రార్థన చేస్తున్నాను. ప్రతి కృంగుబాటుతనము నుంచి యేసు నామములో ఆయా వారికి ఉత్సాహము సంతోషము సమాధానమును దయచేయమని అడుగుచున్నానయా. ఈ దినము నాన్న తండ్రి నిన్ను ఆరాధించుకుంటూ మాకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితంలో మరో దినమును మరో ఆదివారమును మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్.